చెప్పండి, ఇంకేం చెప్పాలి? బుజ్జి మమ్మీ, అరవింద్ నాన్నకి ఎనర్జీ రావాలంటే మీరే ఇవ్వాలంట కదా. అదేదో మీ దగ్గరే ఉంటుంది కదా. ఎవరు చెప్పారు? నాన్నే. ఏమోనే, నాకైతే ఏం అర్థం కావట్లేదు. మీకు ఎనర్జీ రావడం అంటే నా దగ్గర ఉండడం ఏంటండి? మర్చిపోతే ఇంతే. గుర్తు తెచ్చుకుని ఇచ్చేంత వరకు నాకీ నీరసం పోదు. పిల్లల్ని కూడా స్కూల్కి తీసుకెళ్ళలేను. అమ్మా, గుర్తు తెచ్చుకుని నాన్నకు ఎనర్జీ ఏదో ఇచ్చేయమ్మా. కావాలంటే పిల్లల్ని ఈ లోపల కారులో కూర్చోబెడతాను. కార్లో కూర్చోపెడతారా? వాళ్ళ ముందు ఇవ్వకూడని ఆ ఎనర్జీ ఏంటి? గుర్తు తెచ్చుకోమ్మా, బాగా గుర్తు తెచ్చుకో. నీ షార్ప్ మైండ్కి గుర్తొచ్చేస్తుంది. ఎనర్జీ కూడా లేదు, వద్దండి. ఎనర్జీ కావాలి, ఒక ముద్ది అక్షర. ఓ, మీ ఎనర్జీ అదా? అదే అదే. మీ అమ్మకి గుర్తొచ్చేసింది. మీరెళ్ళి కారులో కూర్చోండి. మేము కూడా ఇక్కడే ఉంటాం. బుజ్జి మమ్మీ మర్చిపోతే మళ్ళీ మేము గుర్తు చేయాలి కదా. కరెక్ట్ అమ్మా, మేము ఇక్కడే ఉంటాం. అంతేనంటారా? అంతే. ఏమంటావు అక్షర? నీకు ఓకే అయితే నాకు ఓకే. నాకెందుకు ఓకే కాదండి. ఒక్క నిమిషం ఉండండి, ఇప్పుడే వస్తాను. ముద్దివ్వడానికి లోపలికి వెళ్ళడం ఎందుకబ్బా? ఏంటబ్బా, తెస్తారు కదా, చూద్దాం ముందు. ఏమండి, ఇదిగోండి మీ ఎనర్జీ. పాలా? అవునమ్మా, పాలు చాలా బలమైనవి కదా. ఇది తాగితే మీ నాన్నకి ఎనర్జీ వచ్చేస్తుంది. అప్పుడే సూపర్ మ్యాన్ అయిపోతాడు. సూపర్ మ్యాన్వి నువ్వే. ఈ తెలివితేటలన్నీ నీకే వస్తాయి. ఏంటి అరవింద్ అన్న, పాలని చెప్పొచ్చు కదా. మేము ఇంకేదో అని ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యాం. నేను కూడా అదే ఫీల్ అయ్యానులే. ఎందుకండి పిల్లల ముందు ఆట పట్టిస్తారు? నేనా ఆట పట్టించేది? మరి నేనా? అయినా మిల్క్ అని చెప్తే నేను అప్పుడే తెచ్చిస్తాను కదా. ఓ బిల్డప్. సరేలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయా ఏంటి? మిల్క్ తెచ్చిచ్చారు కదా అరవింద్ అన్న, ఇప్పుడు తాగు, ఎనర్జీ వస్తుంది. త్వరగా స్కూల్కి వెళ్ళాలి. తాగండి, ఇది మీ ఎనర్జీ. తాగుతా. వచ్చేస్తుంది. అరవింద్ అన్నకి ఎనర్జీ వచ్చేస్తుంది. ఎనర్జీ కాదే, మీ అమ్మ మీద కోపం వస్తుంది. పిల్లాడిని అసలు పట్టించుకుంటుందా? అదిగో నాన్న పాలు తాగిస్తున్నారు కదా, మీరు వెళ్ళి బ్యాగులు తెచ్చుకోండి. ఏంటలా చూస్తున్నారు? నా ఎనర్జీ ఏంటో గుర్తొచ్చి కూడా పాలు తెస్తావా? అయినా పాలకు కూడా వస్తుంది కదండి ఎనర్జీ. నేనేమన్నా చిన్న పిల్లన్నా? ఇప్పుడు తాగారు కదా. తాగించావు. నాకు ఆ ఎనర్జీయే కావాలి. కుదరదు. నువ్వివ్వకపోతే ఏంటి? నేనే నీకిచ్చి ఎనర్జీ లాక్కుంటాను. వద్దండి, పిల్లలు వస్తారు. వాళ్ళు రాకముందే ఇచ్చేస్తాను. ఒకసారి ఇది పట్టుకో. పర్స్ తీసారేంటి? ఎనర్జీకి. నవ్వుతావేంటి? నవ్వుతావేంటి? ఇదేదో ముందే చేసుండొచ్చు కదా, ఇంత సీన్ చేయడం అవసరమా అని. అంటావు. రాత్రి నువ్వు ఇవ్వకపోతే ఊరుకోను. ఏంటి అరవింద్ అన్న, రాత్రి కూడా ఇవ్వకుంటే ఊరుకోను అంటున్నా? మిల్క్ అమ్మా, మిల్క్. మిల్కే అమ్మా. తాగుదోలే నాన్న, స్కూల్ కి టైం అవుతుంది కదా, పద వెళ్దాం. సరేనమ్మా, వస్తాను అక్షర. అలాగే, బాయ్ బాయ్. అమ్మా అక్షర. అక్షర్ గారు, నేను ఇల్లు దొరకలేదు, మళ్ళీ వాళ్ళ వెళ్ళి వెతుకొస్తాను. ఇందాకటి నుంచి ఇదే చెప్తున్నాడు అక్షర. ఎక్కడికి వెళ్ళొద్దు అంటుంటే అస్సలు వినటం లేదు. మా వల్ల మీకు మనశ్శాంతి పోకూడదు కదండి. అశ్విన్ గారు, నేను చెప్పేది ఒకసారి వినండి. మీ అమ్మగారిని కూడా ఈ వయసులో అలా ఒంటరిగా వదిలేయడం కరెక్ట్ కాదు. ఆవిడికి మీ తోడు చాలా అవసరమండి. ఆవిడికి మేం కాదు అక్షర్ గారు, ఆస్తులే అవసరం.
తీసుకెళ్ళింది కదా, అక్కడ సంతోషంగా ఉంటుందిలేండి. ఆవిడ కోపంతో వెళ్ళారు అశ్విన్ గారు. కానీ మీరొద్దు రావద్దు అని ఆవిడ అనలేదు. ఆవిడ స్వభావం మనకు తెలిసిందే కదా. ఇంకా ఆస్తులంటారా, మేమిష్టపడే ఇచ్చాం. అందులో మాకు ఏం కష్టమూ లేదు. అవును బాబు, మీరింకా విషయం గురించి మర్చిపోండి. తల్లి బిడ్డని వేరు చేశావన్న అపవాదు మాకొద్దు. అర్థం చేసుకో బాబు. అందరం కలిసి ఉంటేనే అందరికీ మంచిది. మీకు ఇబ్బందిగా ఉంటే నేనే ఇప్పుడు వెళ్ళి మీ అమ్మగారితో మాట్లాడొస్తాను. మిమ్మల్ని తీసుకెళ్ళమని నేనే వెళ్ళి చెప్పొస్తాను. వద్దు అక్షర గారు, వద్దు. నేను మాట్లాడొస్తానంటున్నాను కదా. నా మీద గౌరవం ఉంటే మీరిల్లు వెతకొద్దు, ఉండండి. కన్న కొడుకయ్యుండి మిమ్మల్ని అట్ట అవమానించాడని మీరు చెబుతా ఉంటే నా మనసు తరుక్కుపోతుంది వదినా. రాజ్యమత్తయ్య, మీరైతే వాళ్ళని అక్కడే వదిలేసొచ్చినా మంచి నిర్ణయమే తీసుకున్నారు. ఇక జీవితంలో వాళ్ళ నీడను కూడా మీరు తాక్కండి. అదేలా శృతి, వాడికి తల్లి మీద లేకపోయినా నాకు కొడుకు మీద ఉంటుంది కదా. ఈ మమకారాలు చూపిస్తేనే మీరు అలసైపోతారు అత్తయ్య గారు. మీరు తగ్గారు అంటే అక్షరకు ఆశ్రయం ఇచ్చిన వాళ్లకు ఆస్తి ఇచ్చేలాగా మీ అబ్బాయితోనే మాట్లాడిస్తుంది. అవునా? మీకింకా అర్థం కావట్లేదా వదినా? అక్షర మాట్లాడించబట్టేగా అశ్విన్ మిమ్మల్ని అన్నీ అన్నాడని మీరే చెప్పారు. చెప్పాననుకో. అబ్బా, ఆ కోపమే మీరు మెయింటైన్ చేయండి. మా రాజ్యం అత్తయ్య ఎందులోనూ తక్కువ కాదు. 100 కోట్ల ఆస్తికి అధిపతి. మీరు మాత్రం తల వంచకూడదు. వాళ్లే మీ ముందు తలలోంచి తప్పైపోయింది అని మీ కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడిగేలాగా చెయ్యాలి. అలా జరగాలి అంటే కొన్నాళ్లు వాళ్ళెవ్వరినీ మీరు దరిదాపుల్లో కూడా రానివ్వకండి వదినా. సరే వదినా, ఆస్తి పత్రాలన్నీ మీ దగ్గరే ఉన్నాయా? బ్యాంకు లాకర్లో ఏమైనా పెట్టారా? లేదు, బీరువాలోనే ఉన్నాయి. అలానే ఉంచండి. 4 రోజుల్లో శ్రావణ శుక్రవారం వస్తుందిగా, ఆ మంచి రోజు లాకర్లో పెట్టండి. అలాగే. అత్తయ్య, మీకు మాత్రం చెప్పింది మాత్రం గుర్తుంది కదా. కొడుకు, కోడలు, మనవరాలు అన్న ప్రేమని మాత్రం కొన్నాళ్లు దూరం పెట్టేసేయండి. అస్సలు కనికరం మాత్రం చూపించొద్దు. మీ అబ్బాయి మిమ్మల్ని అన్న ప్రతి మాటకి బాధపడాలి. జ్ఞానోదయం రావాలి వాళ్ళకి. అంతే. అప్పటి వరకు కటువుగానే ఉంటాను. మీరు ఒంటరిగా ఉన్నానని బాధపడకండి వదినా. మీకు మేమున్నాం. మీకు మేం తోడుగా ఉంటాం. సాయంత్రం వస్తాం అత్తయ్య. నా కొడుకుతో నన్ను అన్ని మాటలు అనిపిస్తావు కదా అక్షరా, మర్చిపోను. ఇప్పుడు రాజ్యం మన దారిలోకి వచ్చుండాది. ఇక మనల్నే నమ్ముతాది. ఈ నమ్మకంతో ఉన్నప్పుడే ఆస్తి మనకి వచ్చేలాగా చేసుకోవాలి. సాయంత్రం వస్తామన్నాం కదా, ఈలోపు వెళ్ళి రాజ్యమాస్తి మన పేరు మీద రాసిచ్చినట్టు పత్రాలు రెడీ చేసుకొద్దాం. రాత్రి దానికి మత్తు మందిచ్చి ఆ మత్తులో సంతకాలు చేయిద్దాం. 100 కోట్ల ఆస్తి మనదే అవుతుంది. అంతగా రాజ్యానికి తెలిసిపోయి ఎదురు తిరిగితే దాన్ని అంతమొందిద్దాం. సహజ మరణంగా చూపిద్దాం. అయిపోతుంది. సూపర్, పదండి. ఏంటి మళ్ళీ దండుపాల్యం బ్యాచ్ అంతా ఇక్కడికొచ్చి మీటింగ్ పెట్టారు? మిమ్మల్ని ఇక్కడ మీకేం పని? ఎందుకొచ్చారు? ఎందుకో మా సంగతి అటుంచక్షరా. ఆస్తి రాజ్యం అత్తయ్యకి ఇచ్చాక కూడా నీ చెల్లెలు నీ ఇంట్లోనే ఉంటుందంట కదా. అంతా మాకు తెలిసిందిలే. పాపం అక్షర, నిన్ను చూస్తా ఉంటే జాలేస్తా ఉండాది. ఒక కష్టం పోతే ఇంకో కష్టం నిన్ను వెంటాడుతూ ఉండాది. వేటలో అనుభవం ఉన్న నాకు వేటాడే కష్టాల్ని తరిమి కొట్టడం పెద్ద కష్టమైన పని కాదు. కానీ నా మీద జాలి చూపించడం ఆపి ఇక మీ గతాలు ఏమైపోతాయో అని తలుచుకుని బాధపడిపోకండి. మేమేం చేస్తుండాం? చేసిన పాపాలు వదలవు కదా. వేటాడి వేధించి ఊచలు లెక్క పెట్టిస్తాయి కదా. వేటలో మాకు కూడా అనుభవం ఉంది. ఎంతుందో చూస్తున్న వాళ్ళకి తెలుసులే. మాకది రిపీట్ అవ్వదు. అదే అవుద్ది. చూడు, మా పూర్వ వైభవం మాకు మళ్ళీ వస్తాది. చూస్తా.
రాజన్ గారు, ఎందుకొచ్చావు? మీ కోపానికి గల కారణం ఆ నీలంబరి వాళ్ళ బ్యాచ్ వచ్చి మిమ్మల్ని రెచ్చగొట్టడమేని నాకు అర్థమైంది. నన్ను వాళ్ళు రెచ్చగొట్టడం ఏంటి అక్షరా? వాడు నన్ను అన్న మాటలోని అర్థం నాకు తెలీదా? చూడండి రాజన్ గారు, వాళ్ళు ఎన్ని అన్నా అశ్విన్ మీ కన్న కొడుకు. తనకి మీ మీద కోపం ఉంది కానీ మీ పట్ల ప్రేమ లేకుండా లేదు. ఉంటే ఏడి? మరి వాడు వచ్చాడమ్మా? వస్తాడు, కానీ మీరు మాత్రం ఇక్కడ ఒంటరిగా ఉండకండి. మా ఇంట్లోనే ఉండండి. ఏం మాట్లాడుతున్నావు? నా ఇల్లు వదిలేసి వేరే వాళ్ళ ఇంటికి వచ్చి ఉండే కర్మ నాకు పట్టలేదు. నేను మీకు ఏం కాకూడదని మీ సేఫ్టీ కోసమే చెప్తున్నాను. నీలాంబరి వాళ్ళు మీ నుంచి ఆస్తి కాజేయడానికి చూస్తున్నారు. కాస్త అర్థం చేసుకోండి. బాగా అర్థమైందమ్మా. మా ఆస్తి మాకు ఇచ్చేయండి, లేదంటే వాళ్ళు కాజేస్తారని కదలల్లి మళ్ళీ మీ ఆస్తిని నువ్వు తీసేసుకోవడానికి వచ్చావా? రాజన్ గారు, నీలాంబరి వాళ్ళు ఇప్పుడు మీ దగ్గరకు వచ్చారా? వచ్చారు, వాస్తవాలు చెప్పారు. అవెంత వాస్తవాల్లో వాళ్ళల్లో ఉన్న కుట్రలు కూడా చూపిస్తాను, చూడండి. సాయంత్రం వస్తామన్నాం కదా, ఈ లోపు వెళ్ళి రాజ్యమాస్తి మన పేరు మీద రాసిచ్చినట్టు పత్రాలు రెడీ చేసుకొద్దాం. రాత్రి దానికి మత్తు మందిచ్చి ఆ మత్తులో సంతకాలు చేయిద్దాం. రాజ్యానికి తెలిసిపోయి ఎదురు తిరిగితే దాన్ని అంతమొందిద్దాం. సహజ మరణంగా చూపిద్దాం. చూశారు కదా, మిమ్మల్ని చంపడానికి కూడా రెడీగా ఉన్నారు. మిమ్మల్ని కాపాడడానికే నేను రమ్మంటున్నాను. ఇప్పటికైనా మీరు నమ్ముతారా ఎవరు మీ వాళ్ళు, ఎవరు ప్రాణాలు తీసేవాళ్ళు? ఇక మీ ఇష్టం, నిర్ణయం మీదే. అక్షర్ గారు, వాళ్ళెంత నీచులో మీరు మా అమ్మకి చూపించిన తర్వాత కూడా ఇంకా రాలేదంటే ఆ కసాయి వాళ్ళనే నమ్ముతుందని క్లియర్గా అర్థమవుతుందండి. బుజ్జమ్మ గారు, రా రాజ్యం, కూర్చో. మునుపటి రాజ్యంలో రాలేదండి, మారిన రాజ్యమే వచ్చింది. నేను మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను. నా చుట్టూ చేరిన నా స్నేహం మిమ్మల్ని తప్పుగానే చిత్రీకరించి నన్ను నమ్మించింది. వాళ్ళెంత దుర్మార్గులో అక్షరే నాకు చూపించి నా కళ్ళు తెరిపించింది. అప్పుడు అక్షర నిర్ణయం మీదేనని చెప్పి వెళ్ళిపోయింది. తర్వాత ఆలోచించాను. నేను మీ పట్ల ప్రవర్తించిన తీరు, నా ప్రవర్తన నేనే తప్పు చేశానని నా మనసు చెప్పింది. బంగారం లాంటి కోడల్ని పెట్టుకుని వారసుడే పుట్టాలి, వారసుడే కావాలి అని ఒక నిబంధన పెట్టి మిమ్మల్ని అందరినీ చాలా ఇబ్బంది పెట్టాను. బుజ్జమ్మ గారు, అంత చేసినా కూడా మీరు నన్నేం అనలేదు. నాకేమవుతుందోనని మీరంతా కంగారు పడ్డారు. నా కోసమే ఆలోచించారు. మీరు చాలా గొప్పవాళ్ళు బుజ్జమ్మ గారు. మీ అబ్బాయి, మీ కోడలు, వీళ్ళంతా ఎంతో గొప్పవాళ్ళు. లేదంటే కష్టపడి సంపాదించుకున్న అంతటి ఆస్తిని ఒక్క మాట కోసం తృణప్రాయంగా వదులుకుంటారా? మీ మాటని నిలబెట్టుకోవటం కోసం వీళ్ళందరూ కూడా అదే మాట మీద నిలబడతారా చెప్పండి? ఈ రోజుల్లో అమ్మ మాట, అత్తయ్య మాట కాపాడాలన్నా కొడుకు, కోడలు అసలు ఎవరుంటారు? మీరు గొప్పవాళ్ళు. మీ అంత మంచివాళ్ల కష్టం నా దగ్గర ఉండకూడదు. ఇదిగో మీ ఆస్తి మీరు తీసుకోండి బుజ్జమ్మ గారు, తీసుకోండి. వద్దు రాజ్యం, ఇచ్చింది తిరిగి తీసుకోవటం ఈ బుజ్జమ్మకి అలవాట్లేదు. నా దగ్గరుంటే దుర్వినియోగమే అవుతుంది బుజ్జమ్మ గారు. అదే మీ దగ్గరుంటే సార్థకత చేకూరుతుంది.
దురాశ దుఃఖానికి చేటన్నది వాస్తవం బుజ్జమ్మ గారు. నేను వస్తున్నప్పుడు కూడా యాక్సిడెంట్ అవ్వాల్సింది, అది కూడా తప్పించుకున్నాను. మీ నుంచి ఈ పత్రాలు తీసుకున్నప్పుడు కూడా నా కుడి కన్ను అదిరింది. నా బిడ్డ ప్రకృతి కూడా నువ్వు చేస్తుంది దుర్మార్గం అని హెచ్చరిస్తుందని నన్ను హెచ్చరించాడు. ఆ రోజు వినలేదు, కానీ ఈరోజు నమ్ముతున్నాను. పరుల సొమ్ము పాము వంటిదని ఆశ పడకూడదు. నాకేం కావాలండి? నాకే లోటు రాకుండా చూసుకునే కొడుకు కోడలు ఉన్నారు. నా కాలక్షేపానికి ఇదిగో బంగారం లాంటి మనవరాలుంది. ఇంతకన్నా ఇంకేం వద్దండి. దయచేసి పత్రాలు తీసుకోండి. మీరు తీసుకోవాల్సిందే. అందరికీ చేతులెత్తి దండం పెడుతున్నాను. నా తప్పుల్ని క్షమించండి. ఇక నుంచి నా కోడల్ని కూతుర్లా చూసుకుంటాను. వాళ్ళిద్దరూ మా ఇంటికి వస్తే చాలు. రాజ్యం గారు, ఊరుకోండి. మీరు మారాలని కోరుకున్నాం, కానీ మారి వచ్చిన మిమ్మల్ని క్షమించకూడదని మేమెప్పుడూ అనుకోలేదు. మీరు కలిసి ఉండాలని మేం కూడా వేడుకున్నాం. మాకదే చాలండి. థ్యాంక్స్ అమ్మా. ఎందుకే మీరు మంచి వాళ్ళని నా కొడుకు ఎప్పుడూ చెప్తూ ఉంటాడు. రే, ఒప్పుకుంటున్నానరా, నువ్వే కరెక్ట్. నాన్న, ఐఎమ్ రియల్లీ సారీ. నిన్ను కూడా చాలా అన్నానమ్మా. ఐఎమ్ రియల్లీ సారీ. రే, నేను మారాలనే కదరా నన్ను అన్నావు. తప్పేం లేదురా. నా బంగారు తల్లి, బుద్ధొచ్చింది తల్లి. మీ నానమ్మకి బుద్ధొచ్చింది. ఆడబిడ్డైనా మగబిడ్డైనా సమానమేనని ఇక నుంచి నిన్ను బాగా చూసుకుంటాను. నిన్ను కాలు కందకుండా పెంచుతాను నాన్నా. బుజ్జమ్మ గారు, నేను వీళ్ళందరినీ ఇంటికి తీసుకెళ్తానండి. వద్దని ఎందుకంటాను రాజ్యం? సంతోషంగా తీసుకెళ్ళు. అవును, చిన్ని ఏదండి? స్కూల్ నుంచి ఇంకా రాలేదండి. డ్రైవర్ వెళ్ళాడు, ఈ పాటికి వచ్చేస్తూ ఉంటారు. ఓ, అదిగో వచ్చేసారు. మీకు 100 ఏళ్ళరా. మీ గురించి అడిగాను, ఇలా వచ్చేసారు. దేనికండి? దేనికేంటి, మనం మన ఇంటికి వెళ్తున్నాం. రాజ్యం గారు, తిను నా మనవరాలే కదమ్మా. తల్లి తండ్రి ఎక్కడుంటే తను అక్కడే ఉండాలి కదమ్మా. అదే న్యాయం కూడా. తీసుకువెళ్తానమ్మా. ఇద్దరిని బంగారంలా చూసుకుంటాను. కాదనకమ్మా. సరే అండి, బట్టలు సర్ది తీసుకొస్తాను. వెళ్ళొస్తాం బుజ్జమ్మ గారు. అప్పుడప్పుడు వస్తూ ఉంటాంలేండి. నేను కూడా వస్తాను. సాయంత్రం అవుతుంది కదా, ఆ నీలంబరి బ్యాచ్ కూడా ఎలాగో వస్తారు. రామ్మా, పద. చూసి షాక్ అవ్వాలి. పదండి. వెళ్ళొస్తాం బుజ్జమ్మ గారు. వస్తాం. ఓమ్మా, ఊరుకో. అమ్మా లక్ష్మి తల్లి, మనం మరింటికి వచ్చేసామమ్మా. ఉండండి అమ్మా, నేను వెళ్ళి హారతి తీసుకొస్తాను. అక్షర,
నీ చేత్తో హారతివ్వమ్మా. నేనెందుకండి, మీరే ఇవ్వండి. ఇవ్వొచ్చమ్మా, కానీ నువ్వు మాకంటే చెప్పలేనంత మంచిదానివి. నీ చల్లని చేత్తో నా మనవరాలకి హారతిచ్చి నువ్వు ఇంట్లోకి ఆహ్వానిస్తే అది నిండు నూరేళ్లు చల్లగా ఉంటుంది. కాదనకమ్మా. ఇవ్వండి అక్షర గారు. మారిన మా అమ్మే చెప్తుంది, ఇప్పుడు మీరు ఇవ్వకపోతే మళ్ళీ మారిపోతుందేమో. వద్దులేండి, ఇస్తాను. రండి రండి. ఉండండి.